Okay, problem number 42 చూడండి ఒకసారి. If a bar is equal to y z square I bar minus 3x z square j bar plus 2xyz k bar and phi is equal to xyz, determine a bar plus del pi. So this is a operator, a small formula, a vector identity. This is called vector identity. ఇప్పుడు మనం చెప్పుకునేది vector identities. Vector identities. సో వెక్టర్ ఐడెంటిటీస్లో మనం చెప్పుకునేది స్మాల్ ఐడెంటిటీ. వెక్టర్ ఐడెంటిటీస్ ఆర్ వెక్టర్ ఆపరేటర్స్. ఈజ్ ఆల్సో కాల్డ్ వెక్టర్ ఆపరేటర్స్ అని కూడా చెప్పేసి అంటాం మనం. ఈ వెక్టర్ ఐడెంటిటీస్లో ఇది ఒక ఐడెంటిటీ. సరే, సో ఏ బార్ క్రాస్ డెల్ పై ఈజ్ ఈక్వల్ ఏ బార్ క్రాస్ ఐ బార్ డో పై బై డో ఎక్స్ ప్లస్ ఏ బార్ క్రాస్ ఏ బార్ డో పై బై డో ఎక్స్ ప్లస్ ఏ బార్ క్రాస్ కే బార్ డో పై బై డో జెడ్. అంటే ఫస్ట్ డో పై బై డో ఎక్స్, డో పై బై డో వై, డో పై బై డో జెడ్ క్యాల్కులేట్ చేసుకుని ఉంచుకోవాలి. సో లెట్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఎక్స్ వై జెడ్, డో పై బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై జెడ్, దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ పాస్లో రన్ చేస్తే వై జెడ్, డో పై బై డో వై ఈజ్ ఈక్వల్ టు దీని విత్ రెస్పెక్ట్ టు వై పాస్లో రన్ చేస్తే ఎక్స్ జెడ్, డో పై బై డో జెడ్ విత్ రెస్పెక్ట్ జెడ్ పాస్లో రన్ చేస్తే ఎక్స్ వై. మనకి ఇందులో ఈ డో పై బై డో ఎక్స్, డో పై బై డో వై, డో జెడ్ ఉంది. ఏ బార్ క్రాస్ ఐ బార్, ఏ బార్ క్రాస్ జే బార్, ఏ బార్ క్రాస్ కే బార్ని క్యాల్కులేట్ చేసుకోవాలి మనం. సో ఏ బార్ క్రాస్ ఐ బార్ ఈజ్ ఈక్వల్ టు, అంటే క్రాస్ ప్రోడక్ట్ క్యాల్కులేట్ చేయాలని మ్యాట్రిక్ డిటర్మినెంట్ ఐ బార్ జే బార్ కే బార్. ఇక్కడ ఏ బార్ అనేటువంటి వెక్టర్ ఏంటి మనకి, దిస్ ఇస్ ఏ బార్, yz స్క్వేర్ ఐ బార్ మైనస్ 3xz స్క్వేర్ j బార్ ప్లస్ 2xyz k బార్. అందులో ఐ బార్ కాంపోనెంట్ yz స్క్వేర్, j బార్ కాంపోనెంట్ మైనస్ 3xz స్క్వేర్, k బార్ కాంపోనెంట్ 2xyz. ఐ బార్ అనేది కూడా ఒక వెక్టరే, యూనిట్ నార్మల్ వెక్టర్ అంటాం దీన్ని. అదే మీన్ x యాక్సిస్ యూనిట్ నార్మల్ వెక్టర్. దాంట్లో ఐ బార్ కాంపోనెంట్ 1, j బార్ కాంపోనెంట్ 0, k బార్ కాంపోనెంట్ 0. దీనికి డిటర్మినెంట్ క్యాల్కులేట్ చేస్తే ఐ బార్ ఇంటూ ఈ మ్యాట్రిక్ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రోని కారణం వదిలేస్తే మిగిలిన 2/2 మ్యాట్రిక్స్ 0 మైనస్ ఏ బార్ ఇంటూ వైజెడ్ స్క్వేర్ ఇంటూ 0 అంటే 0 మైనస్ 2xyz ఇంటూ 1 అంటే 2xyz ప్లస్ కే బార్ ఇంటూ వైజెడ్ స్క్వేర్ ఇంటూ 0 అంటే 0 మైనస్ 0 మైనస్ ప్లస్ 3xz స్క్వేర్ అంటే 0 ఐ బార్ ప్లస్ 2xyj బార్ ప్లస్ 3xz స్క్వేర్ కే బార్. Further I have to find a bar cross j bar. So a bar cross j bar is equal to, ఇది కూడా మ్యాట్రిక్ డిటర్మినెంట్ ఐ బార్ జే బార్ కే బార్. ఏ బార్ అనేటువంటి వెక్టర్లో ఐ బార్ కాంపోనెంట్ yz స్క్వేర్ ఐ బార్ మైనస్ 3xz స్క్వేర్ j బార్ ప్లస్ 2xyz k బార్. జే బార్లో ఐ బార్ కాంపోనెంట్ 0, జే బార్ కాంపోనెంట్ 1, కే బార్ కాంపోనెంట్ 0. ఐ బార్ ఇంటి మ్యాట్రిక్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఉన్నట్టు రోని కాలం వదిలేస్తే మైనస్ 3xz స్క్వేర్ ఇంటూ 0 అంటే 0, 2xyz ఇంటూ 1 మైనస్ 2xyz. జే బార్ అంటే ఎలిమెంట్ ఉన్న రోని కాలం వదిలేస్తే 0 ఇంటూ 0 మైనస్ 0 ప్లస్ కే బార్ అంటే ఎలిమెంట్ ఉన్న రోని కాలం వదిలేస్తే yz స్క్వేర్ ఇంటూ 1 అంటే yz స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 0. సో మైనస్ 2xyz ఐ బార్ minus 0 j bar plus yz square k bar. Next further I have to find a bar cross k bar. A bar I bar j bar k bar. A bar into yz square minus 3xz square 2xyz. K bar లో 0 0 1. I bar into element ఉన్న రోని కాలం చేస్తే మిగిలిన 2/2 మ్యాట్రిక్స్ minus 3xz square into 1 minus 0 minus j bar into yz square into 1 minus 0 plus k bar into yz square into 0 minus 3xz square into 0. అంటే మైనస్ 3xz స్క్వేర్ ఐ బార్ మైనస్ yz స్క్వేర్ j బార్ ప్లస్ 0 k బార్. We have to find a bar cross del pi. What is a bar cross del pi? A bar cross I bar into dou pi by dou x plus a bar cross j bar into dou pi by dou y plus a bar cross k bar into dou pi by dou z. And a bar cross I bar into dou pi by dou x అంటే what is a bar cross I bar into dou pi by dou x? 0 I bar plus 2xyz j bar plus 3xz square k bar into dou pi by dou x means yz plus a bar cross j bar into a bar cross j bar. And what is a bar cross j bar? Minus 2xyz I bar minus 0 j bar plus yz k bar into dou pi by dou y. Dou pi by dou y means what is dou pi by dou y? xz plus dou pi by dou z. What is dou pi by dou z?
minus 3x z square I bar minus y z square j bar plus 0 k bar into dou pi by dou z. Dou pi by dou z and xz, substitute these values. 0 into yz అంటే 0, 2xyz అంటే into yz, 2x y square z square j bar, 3x z square into yz, 3xyz cube k bar minus 2xyz into xz minus 2x square yz square I bar. 0 into something is 0, yz square k bar into xz, that is xyz square k bar. Next, xy into 3xz square minus 3x square yz square into I bar minus yz square into xy minus xy square z square j bar plus 0 k bar into xy 0 k bar. Finally, there are two I bar components. What is this? Minus 2x square yz square and minus 3x yz square. Finally, minus 5x yz square and two j bar components, 2x y square z square and minus x y square z square and x y square z square. There are three k bar components, 3x y z cube plus and where is k? This is k, x y z cube. 3 plus 1, 4 x y z cube. This is finally a bar plus del pi. That's all. This is problem number 42. Okay. Problem number 43. Prove that divergence of grade f is equal to del dot del f or del square f and dou square f by dou x square plus dou square f by dou y square plus dou square f by dou z square. Very short answer question. ఇది షార్ట్ ఆన్సర్ గా ఇస్తుంది, ఎస్ఐ గారికి సీన్ అయితే ఉండదు. సో సొల్యూషన్ divergence of grade f, that means del dot del f. Del dot del f means what is del? I bar dou by dou x plus j bar dou by dou y plus k bar dou by dou z dot del f means I bar dou f by dou x plus j bar dou f by dou y plus k bar dou f by dou z. So we know that I bar dot I bar is equal to 1, j bar dot j bar is equal to 1, k bar dot k bar is equal to 1. So I bar dot I bar is equal to 1, dou by dou x of dou by dou x of dou f by dou x plus j bar dot j bar is equal to 1, dou by dou y of dou f by dou y plus k bar dot k bar is equal to 1, dou by dou z of dou f by dou z. And this is equal to dou square f by dou x square plus dou square f by dou y square plus dou square f by dou z square. This is, it is also written as del square f. Del dot del means del square. Okay, clear? Okay, problem number 44. Prove that curl grade f is equal to del plus del f is equal to 0. దీన్ని చాలాసార్లు అడిగాడు ఓల్డ్ పేపర్స్లో. షార్ట్ ఆన్సర్కి అడుగుతారు తప్ప ఇది ఓల్డ్ ఐ మీన్ ఎస్ఐ అడిగే సీన్ అయితే ఉండదు. సో we consider curl grade f and this is del cross del f. This is equal to del means I bar dou by dou x plus j bar dou by dou y plus k bar dou by dou z cross I bar dou f by dou x plus j bar dou f by dou y plus k bar dou f by dou z plus k bar dou f by dou z. అంటే ఇది క్రాస్ ప్రోడక్ట్ వేస్తున్నప్పుడు మ్యాట్రిక్ డిటర్మినెంట్ ఎట్లా చేస్తాం మనం? I bar j bar k bar dou by dou x dou by dou y dou by dou z dou f by dou x dou f by dou y dou f by dou z. This I bar into I element ఉన్న రోని కాలమ్ నుంచి మిగిలిన 2/2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అంటే ఈ రోని కాలమ్ వేస్తాం dou by dou y of dou f by dou z dou by dou y of dou by dou y of dou f by dou z minus dou by dou z of dou f by dou y minus j bar into ఆ ఎలిమెంట్ ఉన్న రోని కాలం వదిలేది వదిలేస్తాం మనం. dou by dou x of
dou f by dou z minus dou by dou z of dou by dou z of dou f by dou x plus k bar into ఈ ఎలిమెంట్ అన్న రెండు కాలం ఉంది dou by dou x of dou by dou x of dou f by dou y minus dou by dou y of dou f by dou x. And finally this is equal to I bar into dou square f by dou y dou z minus dou square f by dou z dou y minus j bar into dou square f by dou x dou z minus dou square f by dou z dou x plus k bar into dou square f by dou x dou y minus dou square f by dou y dou x. So we know that మనం ఇక్కడ గ్రేడియంట్ అయినా సరే కర్ల్ అయినా సరే ఏం అప్లై చేయాలన్నా సరే స్టార్టింగ్లో మీకు డెఫినేషన్ చెప్పాను. ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్. ఎఫ్ అనేది ఇక్కడ కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్ అయినప్పుడు డో స్క్వేర్ ఎఫ్ బై డో వై డో జెడ్ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ డో వై ఈక్వల్గా ఉంటాయి. అది కంటిన్యూస్లీ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అయితేనే ఈక్వల్ అవుతాయి, లేకపోతే అవ్వవు. అంటే అది బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి 0 ఐ బార్ ప్లస్ బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి 0 జే బార్ ప్లస్ 0 కే బార్. ఫైనల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. Okay, problem number 45. This is very important. Prove that divergence of curl f bar is equal to del dot del cross f bar is equal to 0. And I let f bar is equal to f1 I bar plus f2 j bar plus f3 k bar. Del cross f bar I bar j bar k bar. Dou by dou x dou by dou y dou by dou z f1 f2 f3. I bar into dou f3 by dou y minus dou f2 by dou z minus j bar into dou f3 by dou x minus dou f1 by dou z plus k bar into dou f2 by dou x minus dou f1 by dou y. So but we want del dot del cross f bar. So del dot del cross f bar is equal to what is del? I bar into dou by dou x plus j bar into dou by dou y plus k bar into dou by dou z dot del cross f bar. Del cross f bar means this is del cross f bar into dou f3 by dou y minus dou f2 by dou z into I bar. ఇందులో నుంచి మైనస్ కామ్ చేస్తే dou f1 by dou z minus dou f3 by dou x into k bar, dou f2 by dou x minus dou f1 by dou y into k bar. So I bar dot I bar is equal to 1. So dou by dou x of I bar dot I bar is equal to 1. So dou by dou x of dou f3 by dou y minus dou f2 by dou z plus dou by dou y of dou f1 by dou z minus dou f3 by dou x plus dou by dou z of dou f2 by dou x minus dou f1 by dou y. రెండు ఆపరేట్ చేస్తే దిస్ ఈజ్ ఫైనల్లీ dou square f3 by dou x dou y minus dou square f2 by dou x dou z plus dou square f1 by dou y dou z minus dou square f3 by dou y dou x plus dou square f2 by dou z dou x minus dou square f1 by dou z dou y. So these are actually f is a continuously differentiable vector point function. So dou square f3 by dou x dou y, dou square f3 by dou x dou y both are same. What minus term or plus term? So 0. Dou square f2 by dou x dou z, dou square f3 by dou z dou x both are same. Minus plus cancel. Dou square f1 by dou y dou z, dou square f1 by dou z. Finally this is equal to 0. ఇప్పటివరకు మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం చెప్పుకున్నటువంటి 3 ప్రాబ్లమ్స్లో ఒకటి డెల్ డాట్ డెల్ ఆఫ్ క్యాల్కులేట్ చేసాం, డెల్ క్రాస్ డెల్ ఆఫ్ క్యాల్కులేట్ చేసాం, డెల్ డాట్ డెల్ క్రాస్ ఎఫ్ క్యాల్కులేట్ చేసాం. ఈ రెండు 0. ఇది సమ్ ఫంక్షన్ వచ్చింది డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేరు ప్లస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేరు ప్లస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్. వీటిని వెక్టార్ ఐడెంటిటీస్ అని చెప్పేసి అంటాం మనం. సో షార్ట్ ఆన్సర్ పెడతాడు వీటిని. నెక్స్ట్
Problem number 46. Okay, problem number 46. Curl of curl f bar. Curl of curl f bar is equal to gradient of divergence f bar minus del square f bar. And that is curl ante del cross curl f bar and del cross f bar is equal to del gradient of del of divergence f bar into del dot f bar minus del square f bar. Let f bar is equal to f1 I bar plus f2 j bar plus f3 k bar. Curl of curl f bar is equal to del cross del f bar. And del means I bar dou by dou x plus j bar dou by dou y plus k bar dou by dou z cross del cross f bar and I bar cross dou f bar by dou x plus j bar cross dou f bar by dou y plus k bar cross dou f bar by dou z. Actually curl definition ఇప్పుడు ఇదే చెప్పుకుంటాం మనం. I bar cross dou f bar by dou x plus j bar cross dou f bar by dou y plus k bar cross dou f bar by dou z plus is curl of a vector అని చెప్పేసి curl definition చెప్పినట్టు చెప్తాం. సో ఈ మొత్తం అంతా కూడా మనం 3 టర్మ్స్కి అప్లై చేయకుండా ఒక టర్మ్కి క్యాలిక్యులేట్ చేసి లాస్ట్లో సమ్మేషన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇట్ కెన్ బి రిటన్ యాజ్ సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్. సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అని రాసుకోవచ్చు మొత్తాన్ని. దీని అంతటిని కూడా సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ అని చెప్పేసి రాసుకోవచ్చు. అదర్ యాజ్ అండ్ క్రాస్ దిస్ ఫంక్షన్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేస్తే ఐ బార్ క్రాస్ ఈ డో బై డో ఎక్స్ని ఆపరేట్ చేస్తాం. డో బై డో ఎక్స్ అనేది ఐ బార్ మీద ఆపరేట్ అవుతుంది, ఫంక్షన్ మీద ఆపరేట్ అవుతుంది. అంచేత మిగతా అన్ని యాస్టీజ్గా ఉంటాయి, సింబల్స్ అన్ని యాస్టీజ్గా ఉంటాయి. ఈ డో బై డో ఎక్స్ అనేది ఇక్కడ ఫంక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ అప్లికబుల్ అవుతుంది. అంటే ఐ బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ మళ్ళీ ఐ బార్ క్రాస్ జే బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎఫ్ బార్ బై డో వై ప్లస్ మళ్ళీ సేమ్ ఐ బార్ క్రాస్ కే బార్ క్రాస్ డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. సో ఏ స్మాల్ రిజల్ట్ ఏంటి? ఆ రిజల్ట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు అదేంటి ట్రిపుల్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ ట్రిపుల్ క్రాస్ ప్రొడక్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ క్రాస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్ ఫస్ట్ మిడిల్ టర్మ్ ఇంటూ మిడిల్ టర్మ్ ఏముంది బి బార్ కదా మిడిల్ టర్మ్ ఆఫ్ మిగిలిన 2 టర్మ్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ మైనస్ తర్వాత చివరి టర్మ్ లాస్ట్ టర్మ్ ఇంటూ మిగిలిన 2 టర్మ్స్ యొక్క డాట్ ప్రొడక్ట్. అంతే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టర్మ్ ఏమి అప్లికబుల్ అవుతుంది బ్రాకెట్ లోపల ఫస్ట్ మిడిల్ టర్మ్ ఇంటూ మిగిలిన 2 టర్మ్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ లాస్ట్ టర్మ్ ఇంటూ మిగిలిన 2 టర్మ్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ అది అప్లై చేస్తాం. మిడిల్ టర్మ్ ఐ బార్ ఆఫ్ మిగిలిన 2 టర్మ్స్ యొక్క డాట్ ఐ బార్ డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ మైనస్ చివరి టర్మ్ అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐ బార్ డాట్ ఐ బార్ ప్లస్ దీనికి అప్లై చేస్తాం. మిడిల్ టర్మ్ అంటే జే బార్ మిగిలిన 2 టర్మ్స్ అంటే ఐ బార్ డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై మైనస్ లాస్ట్ టర్మ్ ఇంటూ మిగిలిన 2 టర్మ్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ అంటే ఐ బార్ డాట్ జే బార్ ప్లస్ కే బార్ మిడిల్ టర్మ్ అంటే కే బార్ మిగిలిన 2 టర్మ్స్ డాట్ ప్రొడక్ట్ అంటే ఐ బార్ డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో జెడ్ మైనస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో జెడ్ ఆఫ్ ఐ బార్ డాట్ కే బార్. సో ఇప్పుడు మిగిలిన అప్లికబుల్ చేస్తే సమ్మేషన్ ఐ బార్ డాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ j bar into I bar dot dou square f by dou x dou y plus k bar into k bar into I bar dot dou square f by dou x dou z మూడు ఒక చోట రాస్తాను. మిగిలిన టర్మ్ చూస్తే I bar dot into 1 dou square f by dou x square minus dou square f by dou x square j bar is equal to I bar dot j bar is equal to 0 I bar dot k bar is equal to 0 అంటే ఈ టర్మ్ 0 అవుతుంది ఈ టర్మ్ 0 అవుతుంది. ఓన్లీ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఒకటి ఉంది. సమ్మేషన్ అప్లై చేస్తే సమ్మేషన్ ఆఫ్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. ఇంకా సమ్మేషన్ ఆఫ్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్. మిగిలింది ఈ టర్మ్ చూస్తే ఇందులోంచి ఇక్కడ మనం డో బై డో ఎక్స్ని ఆపరేట్ చేస్తాము. ఆ డో బై డో ఎక్స్ని ఇక్కడ కామన్ తీస్తాను. డో బై డో ఎక్స్ కామన్ తీస్తే ఇందులోంచి ఇది కామన్ తీస్తాను. ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ కామన్ తీస్తే ఐ బార్ డాట్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ డో బై డో ఎక్స్ని కామన్ తీస్తే ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ని కామన్ తీసేస్తాం. జే బార్ డాట్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ డాట్ డో ఎఫ్ బై డో జెడ్ అంటే దిస్ ఇస్ సమ్మేషన్ ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఐ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎఫ్ ప్లస్ కే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో జెడ్ అంటే దట్ ఈస్ డెల్ డాట్ ఎఫ్ బార్. డెల్ డాట్ డైవర్జెన్స్ డెఫినేషన్ చెప్పిన కూడా చెప్పుకున్నాం మనం. ఐ బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో ఎఫ్ ప్లస్ కే బార్ డాట్ డో ఎఫ్ బార్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు
k bar dot dou f bar by dou z is equal to del dot f bar అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ డెల్ డాట్ ఎఫ్ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్. ఇప్పుడు దీన్ని ఇది గ్రేడెడ్ డెఫినేషన్ చెప్పుకున్నట్టు చెప్తాం. ఏంటి గ్రేడెడ్ డెఫినేషన్? యాక్చువల్లీ ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆఫ్ డెల్. ఇది అంటే దీన్ని సమ్మేషన్ ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ అని రాసుకోవచ్చు. ఇదంతా డెల్. ఆఫ్ ఏది ఉంటుంది? డెల్ ఆఫ్ అని వస్తుంది. అది రాస్తుంది. ఒకటే ఉంది డెల్ డాట్ ఆఫ్ డెల్ డాట్ ఎఫ్ బార్ ఉంది కాబట్టి ఇదంతా డెల్ ఆఫ్ డెల్ డాట్ ఎఫ్ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్. అంటే గ్రేడియంట్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ స్క్వేర్ ఎఫ్ బార్. దిస్ ఇస్ ప్రాబ్లమ్ నెంబర్ 46. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ 47. సరే 47 చూడండి ఒకసారి. ఈ ప్రాబ్లం మళ్ళీ సెపరేట్గా మనం ఏం నేర్చుకోవాల్సిన పని ఏమీ లేదు. ఇది కూడా ఇంపార్టెంటే. దీన్ని సెపరేట్గా చేయాల్సిన పని ఏమీ లేదు. 46 ఏంటి యాక్చువల్లీ? కర్ల్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్. అంతే, దట్స్ ఆల్. కర్ల్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడియంట్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్. ఈ మైనస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే అప్పుడు కర్ల్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ ప్లస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడియంట్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్. ఇదే 47 అవుతుంది. దీనికోసం మళ్ళీ సెపరేట్గా మనం ప్రిపరేషన్ ఏం అక్కర్లేదు. యాక్చువల్లీ చేయొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుని రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయొచ్చు. బట్ అంత ప్రొసీజర్ మీకు వేస్ట్. డైరెక్ట్ ఈ రిజల్ట్ ప్రూవ్ చేసి కర్ల్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ క్యాల్కులేట్ చేసి దాని నుంచి ఏం తీసుకొచ్చారు? వాట్ ఈజ్ లెఫ్ట్ సైడ్? కర్ల్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్. ఆ మైనస్ డెల్ స్క్వేర్ని పక్కకి తీసుకొచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది? కర్ల్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ ప్లస్ డెల్ స్క్వేర్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడియంట్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్. ఇదేగా మనం కూర్చోమంట. అంటే దిస్ ఈజ్ గ్రేడియంట్ ఆఫ్ డైవర్జెన్స్ ఎఫ్ బార్ అంటే డెల్ ఆఫ్ డెల్ డాట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఎఫ్ బార్ ప్లస్ del square f bar. That's all. This is 47. Okay, problem number 48. Prove that gradient of fg is equal to grade f into g plus f into grade g. That is del of fg is equal to f del g plus g del f. సో ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ కదా అని చెప్పుకోవచ్చు. గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఎఫ్జీ. వాట్ ఈస్ డెల్? మీన్స్ ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్జీ ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్జీ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎఫ్జీ ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఆఫ్ ఎఫ్జీ. దట్ ఈస్ ఐ బార్ ఇంటూ దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. f into dou g by dou x plus g into dou f by dou x. u ఫార్ములా అప్లై చేస్తాం. ప్లస్ j bar into f into dou g by dou y plus g into dou f by dou y plus k bar into f into dou g by dou z plus g into dou f by dou z. ఇప్పుడు చూడండి ఒకసారి, ఏమి సింపుల్ ఏమీ లేదు. ఈ టర్మ్ నుంచి నేను ఎఫ్ కామన్ చేస్తున్నాను. ఎఫ్ కామన్ తీస్తే ఐ బార్ ఇంటూ డో జీ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో జీ బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో జీ బై డో జెడ్ ప్లస్ రిమైనింగ్ టర్మ్స్ అంటే ఈ టర్మ్ నుంచి జీ కామన్ తీస్తున్నాను. I bar into dou f by dou x plus j bar into dou f by dou y plus k bar into dou f by dou z. And this is f bar into, this means I bar into dou g by dou x plus j bar into dou g by dou y plus k bar into dou g by dou z into del g plus not f bar g into I bar into dou f by dou x plus j bar into dou f by dou y plus k bar into dou f by dou z means del f. అంటే దిస్ ఈజ్ ఇదే కదా మనం కూర్చోమంట f del g plus g del f.
And finally grade fg is equal to gradient of fg is equal to f into gradient of g plus g into gradient of f. G into gradient of f. Okay, problem number 49 చూడండి ఒకసారి. Prove that divergence of f g bar. ఇక్కడ f అనేది స్కేలార్ పాయింట్ ఫంక్షన్, g bar is vector point function. So gradient of f dot g bar plus f into divergence g bar. And it is also say del of f g bar is equal to del f dot g bar plus f into del dot g bar. So consider divergence of f g bar and del dot f g bar. Del dot f g bar at I bar dot dou by dou x of f g bar plus j bar dot dou by dou of f g bar plus k bar dot dou by dou z of f g bar. అంటే del dot f bar అనేది డెఫినిషన్ అదే చెప్పుకుంటాం మనం. What is del dot f bar? I bar dot dou f bar by dou x plus j bar dot dou f bar by dou y plus k bar dot dou f bar by dou z అనేది del dot f bar definition. This is the definition of the del dot f bar, divergence definition. అక్కడ f bar ప్లస్ f g bar ఉంది, అది రాసుకున్నాడు. సో I bar dot ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ uv ఫార్ములా అప్లై చేయాలి. ఫస్ట్ అప్లై చేస్తే dou f by dou x into g bar ప్లస్ ఇది ఏ ఆర్డర్లో ఉందో అదే ఆర్డర్లో రాసుకోవడం బెటర్, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే. ఫస్ట్ టర్మ్ యొక్క సెకండ్ టర్మ్ జీరో, డిఫరెన్షియేషన్ ఫస్ట్ టర్మ్ చేస్తే ఫస్ట్ రాయండి, సెకండ్ టర్మ్ చేస్తే సెకండ్ రాయండి. అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ జీ బార్ ప్లస్ ఎఫ్ నాస్ట్ విత్ జీ బార్ చేస్తే డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డాట్ డో ఎఫ్ బై డో వై ఇంటూ జీ బార్ ప్లస్ ఎఫ్ ఇంటూ డో జీ బై డో వై ప్లస్ కే బార్ డాట్ డో ఎఫ్ బై డో జెడ్ ఇంటూ జీ బార్ ప్లస్ ఎఫ్ ఇంటూ డో జీ బార్ బై డో జెడ్. సో ఇందులో ఈ టర్మ్ చూడండి ఒకసారి, ఈ టర్మ్ డో ఎఫ్ బై డో ఎక్స్ అనేది స్కేలార్ పాయింట్ ఫంక్షన్. మనకి డాట్ ప్రోడక్ట్ తోటి ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఉంటుంది, డాట్ ప్రోడక్ట్ జీ బార్ తోటి మాత్రం వస్తుంది. జీ బార్లోనే ఐ బార్ జే బార్ కే బార్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంచేత డో ఎఫ్ బై డో ఎక్స్ అని మనం ఇక్కడ కాంపోనెంట్ కోఎఫిషియంట్గా రాసుకున్నా పర్లేదు, ఇక్కడ కోఎఫిషియంట్గా రాసుకున్నా పర్లేదు, లేకపోతే మొత్తం కామన్ తీసి పక్కన పెట్టేసి నో ప్రాబ్లం. అంచేత నేను ఐ బార్కి కోఎఫిషియంట్గా రాస్తాను, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ డాట్ జీ బార్. ఎంచేతంటే డాట్ ప్రోడక్ట్ అనేది జీ బార్ తోటి ఏది వేసినా సరే ఇక్కడ ఏమన్నా నో ప్రాబ్లం. ప్లస్ ఈ టర్మ్ లో కూడా అంతే సేమ్, జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై డాట్ జీ బార్, కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ డాట్ జీ బార్, అదే రాస్తాను. ప్లస్ ఈ టర్మ్ నుంచి ఎఫ్ బార్ని, ఈ టర్మ్ నుంచి ఎఫ్ అని, ఈ టర్మ్ నుంచి ఎఫ్ అని కామన్ తీసి పక్కన పెడుతుంది. ఎఫ్ అనేది స్కేలార్ పాయింట్ ఫంక్షన్, డాట్ ప్రోడక్ట్ సంబంధం లేదు. ఇక్కడ జీ బార్లోనే ఐ బార్లో డాట్ ప్రోడక్ట్ అప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ అని కామన్ పెడితే ఐ బార్ డాట్ డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డాట్ డో జీ బార్ బై డో వై ప్లస్ కే బార్ డాట్ డో జీ బార్ బై డో జెడ్. అంటే మరలా సేమ్ ఇందులో డాట్ జీ బార్ని సెపరేట్ చేసి మెకానో షార్ట్ చేసి వస్తుంది. ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ డో ఎఫ్ బై డో జెడ్ డాట్ జీ బార్ ప్లస్ ఇందులో ఎఫ్ అని కామన్ తీసుకుంది కాబట్టి సేమ్ అదే టర్మ్ యాస్గా రాస్తాను, నో ప్రాబ్లం. ఇది ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ అంటే డెల్ ఎఫ్ డాట్ జీ బార్ ప్లస్ ఎఫ్ ఇంటూ ఐ బార్ డాట్ డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డాట్ డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ కే బార్ డాట్ డో జీ బార్ బై డో జెడ్ డెల్ జీ, ఐ మీన్ డెల్ డాట్ జీ బార్. అదేగా మనకు వచ్చేయమంట del of fg bar is equal to del f dot g bar plus f into del dot g bar. అంటే ఫైనల్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పాలి, del f అంటే గ్రేడ్ f dot g bar plus f into divergence g bar. That's all. Into the divergence of fg bar is equal to divergence of fg bar is equal to. Okay, problem number 50. Prove that curl fg bar is equal to gradient of cross g bar f into curl g bar. That is del cross fg bar is equal to del f cross g bar plus f into del cross g bar. So curl fg bar is equal to del cross fg bar. అంటే del cross fg bar అంటే డెఫినేషన్ ఆల్రెడీ తెలుసుకుంది మీకు. del cross f bar డెఫినేషన్ ఏంటి, I bar cross dou f by dou x plus j bar cross dou f bar by dou y plus
కే బార్ క్రాస్ డో ఎఫ్ బార్ బై డో జెడ్. ఇది డెల్ క్రాస్ ఎఫ్ బార్ యొక్క డెఫినేషన్ ఉంది. ఏముంది ఇప్పుడు ఐ బార్ క్రాస్ డో ఎఫ్ జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ जे बार क्रॉस दो एफ जी बार बाय डो वाई प्लस के बार क्रॉस दो एफ जी बार बाय डो जेड. आई बार क्रॉस ఇప్పుడు దీనికి యూవీ ఫార్ములా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ జీ బార్ ప్లస్ ఎఫ్ ఇంటూ డో జీ బార్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ క్రాస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ జీ బార్ ప్లస్ ఎఫ్ ఇంటూ డో జీ బార్ బై డో వై. के बार क्रॉस डो एफ बाय डो जेड इंटू जी बार प्लस एफ इंटू डो जी बार बाय डो जेड. ఇందులో ఈ టర్మ్ లో డో ఎఫ్ బై డో ఎక్స్ అనేది వెక్టర్ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. స్కేలార్ పాయింట్ ఫంక్షన్ జీ బార్ కోఎఫిషియంట్ గా రాసుకోవచ్చు, కావాలంటే ఐ బార్ కోఎఫిషియంట్ గా రాసుకోవచ్చు. నేను ఐ బార్ కోఎఫిషియంట్ గా రాస్తాను. ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ క్రాస్ జీ బార్. సేమ్ ఇందులో కూడా అంతే, జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో వై క్రాస్ జీ బార్ ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ క్రాస్ జీ బార్. అది 3 టర్మ్స్ ఒకసారి రాసాను. ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ క్రాస్ జీ బార్ ప్లస్ జే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ క్రాస్ జీ బార్ ప్లస్ కే బార్ ఇంటూ డో ఎఫ్ బై డో జెడ్ క్రాస్ జీ బార్. ఇప్పుడు ఈ టర్మ్ లోంచి ఎఫ్ కామన్ చేస్తున్నాను. మిగిలింది ఐ బార్ క్రాస్ డో జీ బార్ బై డో ఎక్స్, జే బార్ క్రాస్ డో జీ బార్ బై డో వై, కే బార్ క్రాస్ డో జీ బార్ బై డో జెడ్. అంటే దిస్ ఈస్ ఇందులోంచి మళ్ళీ క్రాస్ జీ బార్ని సెపరేట్ చేస్తే I bar into dou f by dou x plus j bar into dou f by dou y plus k bar into dou f by dou z cross g bar plus f into దీని మళ్ళీ సేమ్ f bar ప్లస్ g bar అంతే తేడా. సేమ్ అవుతుంది డెల్ క్రాస్ g bar. ఇది ఏమవుతుంది I bar dou f by dou x plus j bar dou f by dou y k bar dou f by dou z into del f cross g bar plus f into del cross g bar. అంటే del f అంటే gradient of cross g bar plus f into curl g bar. Curl of f g bar is equal to gradient of cross g bar plus f into curl g bar.